భారత్ నుంచి అమెరికాలోకి ఎంటర్ అయ్యే వస్తువుల మీద ట్రంప్ 27% సుంకం విధించిండు. దానివల్ల అదనంగా తోడైన ఈ ట్రంప్ టారిఫ్ కూడా వస్తువుల మీద పడుతుంది. రేట్లు పెరిగిపోతాయి. ఆ రేట్లు చెల్లించాల్సింది ఎవరు? భారత్లోని వ్యాపారో అమెరికాలోని వ్యాపారో కానే కాదు. ఫైనల్గా ఇంపోర్టెడ్ గూడ్స్ రేట్లు యుఎస్లో పెరుగుతాయి కాబట్టి వినియోగదారుడే భరించాలి. అది అమెరికన్ల ఆగ్రహానికి కారణం. ట్రంప్ వివిధ దేశాల మీద విధించిన భారీ టారిఫ్ల వల్ల యుఎస్లో కార్లు మొదలు కాయగూరల రేట్ల వరకు అన్ని పెరిగిపోతా ఉన్నాయి. ఎంతగా అంటే అగ్రరాజ్యం అని చెప్పుకునే చోట కూడా కోడిగుడ్లు కొనుక్కోలేని స్థితికి జనం చేరుకుంటున్నారు. ఏప్రిల్లో ఈస్టర్ సండే అంటూ పండుగ వస్తుంది. ఆ రోజు అమెరికన్స్ కోడిగుడ్డు భారీగా వాడతారు. ఇప్పుడు వాటికి కూడా డబ్బులు లేని స్థితిలో అత్యంత సామాన్య యుఎస్ పౌరుడు ఉన్నాడు. మరోవైపు ఇది ఇంకా స్టార్టింగ్ మాత్రమే. రానున్న కాలంలో అమెరికాలో రిసెషన్ తప్పదని అనేక సంస్థలు అంచనాలు వేస్తా ఉన్నాయి. ట్రంప్ నిర్ణయాల వల్ల అమెరికాలో అన్ని ధరలు పెరిగిపోయి ఆర్థిక సంక్షోభం అమాంతం నెత్తిన పడితే అది ప్రపంచం మొత్తం మీద కూడా ఫలితం చూపిస్తుంది.